బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నా పేరు పూజ. సో ఈరోజు న్యూ ఇయర్. సో మీ అందరికీ నా తరఫు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ నుంచి నా బ్లాగ్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరైతే ఎవరైతే నా కొత్తగా చూస్తున్నారో వెళ్ళి మా ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ ఈ న్యూ ఇయర్ నుంచి అయితే నా అన్ని బ్లాగ్స్ కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎక్కలో టైం కాదా మీకు? బాల్తి నీళ్ళు తేండి, మేము పంపుతామా కొత్తతో ఇప్పుడు ఎగిస్తారు అందరూ. గ్యాస్ చూడండి, నేనైతే ఎగిసుకొని ఎంత ఫ్రెష్ అయిపోయినా వాళ్ళు ఇప్పుడు ఓ చూడండి ఎంత ఫ్రెష్ అయిపోయినాను. మీకు కనిపిస్తుందో చూడండి గ్యాస్. ఫిల్టర్ నో ఫిల్టర్, న్యాచురల్. గైస్ మేమైతే న్యూ ఇయర్ ఎయిటీ సెలబ్రేషన్ చేయము. జస్ట్ బీచ్కి వెళ్తాం, తిరుగుతాం, ఎటు ఉంటే అక్కడ పడుంటే తినేస్తాం అంతే. కింద పడి కావు, అక్కడ ఎయిటీ వచ్చి ఉంటాయిందా అవి తింటాం. సరే అయిపోయింది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా సింపుల్, నార్మల్. ఎయిటీ గ్రాండ్ ఎయిటీ వాళ్ళు కూడా చూడండి ఇప్పుడు దాకా లేవు ఇన్నట్ట మడిసిన. ఈ ఇయర్ మొత్తం ఇలానే తొంగుని ఉంటారు. నేను మాత్రం ఇయర్ మొత్తం ఇలా బ్లాగ్ తీసుకొని ఉంటాను. మీరు మాత్రం నాకు ఇలానే సపోర్ట్ చేసుకొని ఉండండి. అండ్ మెయిన్గా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసి ఒక్క మ్యూజిక్ వేసాను కదా దెబ్బతో నా లెగిసిపోతున్నాను. గస్ ఇది ఎగిసిపోయింది, ఇది కూడా ఎగిసిపోయింది. ఇంకా నా మూతి ఇంకొతో నేను ఒక పాట వేసాను, పాటకి దెబ్బతో అందరూ ఎగిసిపోయారు. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మేము నిన్న నైట్ కూడా చాలా సింపుల్గా జీరో నైట్ చేసుకున్నాము. 2025ని చాలా సింపుల్గా బాయ్ చేసేసాం. అండ్ 2026ని చాలా ఎనర్జీగా వెల్కమ్ చేస్తున్నాము. అండ్ ఈ 2026లో చాలా బాగా అన్నీ జరగాలి. మనం যদি బాగా పాజిటివ్ మైండ్తో ఉంటామంటే జరుగుతాయి. నెగిటివ్ మైండ్తో ఉంటే నెగిటివే అవుతుంది, కానీ పాజిటివ్ మైండ్తో ఉంటే పాజిటివ్ అవుతుంది. ఎంత నెగిటివిటీ రానే మీరు పాజిటివ్తో ఉండండి, మీతో పాజిటివిటీ అవుతుంది. ఇలా కొన్ని మూసుకొని అనుకుందాం. సో నేను మినీ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి చూడండి. హాయ్. సో మా ట్యూషన్ స్టూడెంట్స్ అయితే నాకు విష్ చేయడానికి అయితే వచ్చినారు, అండ్ కొంతమంది రాలేదు. సో హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంట్లో అయితే పూజ అయితే చేశాను. అండ్ ఇప్పుడు చెల్లి నాను మనీ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇప్పుడు ఇప్పుడైతే ఈ ఓట్స్ అయితే తింటున్నాం. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే నేను తింటున్నాను ఈ ఓట్స్. టేస్ట్ ఎలా గుర్తుందో నేను తిన్న ఇప్పుడు ఫస్ట్ టైం నాది ఇది ఓట్స్ తినడం. హెల్తీ కదా, హెల్తీ ఫుడ్. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా టేస్ట్ చేస్తున్నా. ఇది కూడా ఉడుకున్నదే నేను నాలుగు కలిపి చేసినాం. బాగున్నదా బాగున్నది చూడండి. ఏడుగుడ్లన్నీ వేసాం. బాగుంటుంది చూడండి. వావ్, టేస్ట్ మస్తు ఉంది, సూపర్. సో గైస్ దీన్నంతలో సంద్రకాంతలు ఈ కోకోనట్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్. ఇది నా ఫేవరెట్ అనమాట, ఫేవరెట్. దేవత ఏంటి? అమ్మ దేవత. అది కలిపినదట. ఇదేం డ్యాన్స్ చూడింది, పెద్ద వండిందన్నట్టు ఫీల్ అయిపోతున్నది. అయిందే వండుతున్నానని సో పెడుతున్నది. నువ్వు చేస్తున్నా చిప్స్ జస్ట్ కలిపింది అది. దూడ అదే ఇదమ్మా, అది ఏ కలిసి చేయితేనే కలుపుతున్నది. బక్యానికి ఏ చెరుగు రాదు. మాడేచ్చు అసలు మాడిపోయి అమ్మ, ఇది మాడేసి అట్లా నువ్వు వేసి
తీసుకుని ఎక్కడ ఆడుతున్నా पूरा ती पूरा अक्सर है ती अक्सर है నువ్వు తీనే నువ్వు ఇట్రా पूरा सिम से चुटली ఏకే నువ్వు రాయా రెడీ అయికొని వచ్చినది నువ్వు కూడా చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అనుకోని గణేష్ పాడేస్తా వాడికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పురా తెల్లారి ఏం పాట వేసాను చెప్పండి రెడీ వా ఆ పాట వేయగల దెబ్బతో ఎగిసిపోయాలి వీళ్ళు ఈయనకి పిల్లలంతే పిచ్చి ఎంత పిచ్చి కదా పట్టడం పిచ్చి కాదు వాళ్ళు పెసకడం కళ్ళు పట్టడం కాదు కళ్ళు వాళ్ళకి విజయ్ చేయడానికి పిచ్చి చూడండి ఆ కింద ఆడుకుంటారంత వద్దోళ్ళు గైస్ కొత్త సంవత్సరం రోజు దిగాలన్నమాట ఇప్పుడు అని హ్యాపీ న్యూ ఇయర్ అనవా మళ్ళీ నువ్వే ఉదానికి నువ్వే హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అన్నే గైస్ అండ్ వాళ్ళ బట్టలు చూడండి వాళ్ళ బట్టలు వాళ్ళకి తగ్గ హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సో గైస్ మేమైతే రెడీ అయిపోయాము ఇలానే ఇప్పుడు మేము బీచ్కి వెళ్తాము బీచ్కి వెళ్ళడానికి మేము ప్రతి న్యూ ఇయర్ బీచ్కి వెళ్తాం ఉండే కొంచెం ప్రతి న్యూ ఇయర్ బీచ్కి ఎంత మనం తెలియదు ఎక్కడికి స్పెషల్ లేదు బీచ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అదే డే స్టార్ట్ అనమాట తెలియదు సూపర్ డే ఇలా రెడీ అయితే అయ్యింది సో ఇప్పుడు మేము డొంకులపాడు బీచ్ వెళ్తున్నాం మా విలేజ్ పక్కనే ఉన్నది డొంకులపాడు బీచ్ అని సారీ మా విలేజ్ పక్కనే డొంకులపాడు ఉన్నది అక్కడ బీచ్ ఉంది ఆ బీచ్ తిరుక్కొని వచ్చేస్తాం చూడు వెనకాలే మాకు ఇంకా బాగున్నాను ఇదొకటి అమ్మ వెళ్తాను అవుతున్నది అది అమ్మ వెళ్తాను అవుతుంది అందుకే మేము స్కూటీ కూడా వచ్చాము అది ఇంకా రాదు నాన్ వేసుకొని గాయ్స్ మేము ఇప్పుడు తిరిగినకుంటే అందరు రిటర్న్ వచ్చేస్తున్నారు ఎందుకంటే అంత టైం అయిపోయింది కదా ఇప్పుడు 4 o'clock అయిపోయింది అంతే 4 అయిపోయి 4 సో మేము కూడా ఇలా వెళ్ళి అలా తిరిగి పారేస్తాం గాయస్ మా తిరగడం చెల్లింది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం వాళ్ళు తినడం తప్ప అన్ని ఒక చాటే తిన్నాం బీచ్కి వెళ్ళాం దాని తర్వాత మళ్ళీ వచ్చేసాం రిటర్న్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే గాయస్ సో ఈరోజుకి బ్లాగ్ అయితే కనిపిస్తాము నెక్స్ట్ బ్లాగ్లో అండ్ ఈరోజు అయితే అందరూ పడుకోబడిపోయినారు చాలా టైర్డ్ అయితే అయిపోయినారు అందరూ సో బాయ్ గైస్ అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి